హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా. మనం ట్రైన్‌లో బయట తింటూ ఉంటాం కదా అండి. చిట్టి చిట్టి ఆనియన్ సమోసాలు. వాటిని ఇంట్లోనే ఈజీగా, పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు, ఆయిల్ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోండి. దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్‌గా పిండి ముద్దని కలుపుకోండి. ఒకేసారి ఎక్కువగా వాటర్‌ని యాడ్ చేయకండి. పల్చగా అయిపోతుంది. ఒకవేళ మీకు పల్చగా అయినట్టు అనిపిస్తే ఇంకాస్త పిండిని వేసి కలుపుకోండి. సాఫ్ట్గా చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా దీన్ని కూడా కలుపుకోవాలి. ఇలా ముద్దయిన తర్వాత దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండి ముద్దని నాననివ్వాలి. ఇది ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇలా నానితేనే సమోసాలు క్రిస్పీగా వస్తాయి. ఇది నానేలోపు మనం సమోసాలకి స్టఫింగ్‌ని ప్రిపేర్ చేద్దాం. స్టఫింగ్ కోసం ఒక ప్యాన్‌ని తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకొని పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ప్యాన్‌లోకి వేసుకోండి. ఆనియన్స్‌ని పొడుగ్గా కాకుండా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీదనే ఆనియన్స్ లైట్‌గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఆనియన్, పసుపు కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు దీన్ని కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. మనం పచ్చిమిర్చిని ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి కారాన్ని చూసుకొని యాడ్ చేసుకోండి. కాస్త స్పైసీగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మరో 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే వీటిని ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక బౌల్‌లో పావు కప్పు అటుకుల్ని తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. ఆ అటుకుల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసిన మసాలాస్ అన్నీ అటుకులకి పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకొని మరో 2 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఒక ముద్దను తీసుకొని రౌండ్‌గా బాల్ లాగా చేసుకొని దీన్ని చపాతీలాగా రోల్ చేసుకోండి. మందంగా కాకుండా వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి చపాతీల్ని. రోల్ చేసుకునేటప్పుడు పిండి వేసుకుంటూ రోల్ చేసుకోండి. చపాతీ అంటుకోకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా పల్చగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పొడుగ్గా షీట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా షీట్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత అన్‌ఈవెన్‌గా ఉన్న ఎక్స్‌ట్రా పిండిని కూడా కట్ చేసుకొని ఈ షీట్స్ అన్నీ తీసుకొని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దలతో కూడా పల్చగా చపాతీ రాగా రోల్ చేసుకొని షీట్స్ని కట్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ షీట్స్‌ని ఆ ప్యాన్ మీద వేసి 1-2 నిమిషాల పాటు వీటిని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్‌గా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేసుకోండి. దాంట్లోనే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని దీన్ని కలుపుకొని పెట్టుకోండి. ఈ విధంగా దీన్ని కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న షీట్స్‌ని తీసుకొని
వీడియోలో చూపిస్తున్నట్టుగా సమోసా షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్‌ని సరిపడినంత యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకొని మనం కలుపుకొని పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా! అది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని దీన్ని స్టిక్ చేయండి. అంతేనండి. మనకి సమోసా షేప్ వచ్చేసింది చూడండి. మీకు కాస్త పెద్దగా కావాలనుకుంటే షీట్స్‌ని కాస్త వెడల్పు ఎక్కువగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ సమోసాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాతనే ఈ సమోసాలని ఆయిల్‌లో వేయాలండి. లేకపోతే సమోసాలు మెత్తగా ఉంటాయి. రెండు వైపులా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అంతేనండి. వేడి వేడిగా ఆనియన్ సమోసా రెడీ అయిపోయింది. చూసారు కదా! ఎంత ఈజీగా ఇంట్లోనే మనం చిట్టి చిట్టి ఆనియన్ సమోసాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. బయట తినే సమోసా లాగానే టేస్ట్ ఉంటుంది. హాయిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హైజినిక్‌గా ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చు. ఈ సమోసాలు ఎన్ని తిన్నా లెక్క లేకుండా తింటూనే ఉంటాం. అంత టేస్టీగా ఉంటాయి. మరి ఈ ఆనియన్ సమోసాని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.